నమస్తే వెల్కమ్ టు 9+ స్పీడ్ న్యూస్. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నదుల అనుసంధానమే తన జీవిత ఆశయమని పేర్కొన్న ఆయన దేశ భవిష్యత్తు కోసం జల వనరుల సమర్థ వినియోగం అత్యంత అవసరమని అన్నారు. గంగా కావేరీ నదుల అనుసంధానం జరిగితే భారత్ అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని, దేశం మరింత శక్తివంతంగా ఎదుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 వెంకటేశ్వర కాలనీలో ఓటరు సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులతో కలిసి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహన కల్పించారు. ఓటరు సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోతే ఓటు తొలగిపోయే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. BLOలు అందించే ఎమ్యూనరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపి సమర్పించాలని ఆయన సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దేవినేని అవినాష్ పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అమరావతి అంశాలపై దేవినేని నెహ్రూ గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియాకు వినిపించామని తెలిపారు. వాస్తవాలు మరిచి కొన్ని పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన దేవినేని అవినాష్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయంగా ఆయన 3 పార్టీలు మారారని, అధికారం లేకపోతే నిలవలేరని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి సరఫరా వినియోగాన్ని పూర్తిగా అరికట్టే లక్ష్యంగా పోలీస్ శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని నార్కోటిక్ జాగిలాల సహాయంతో తనిఖీలు నిర్వహించారు. కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, బస్టాండ్తో పాటు విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న పేపర్ లీకులు, పరీక్షల రద్దు వంటి సమస్యలకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చాచోస్కి గూంజ్ పేరుతో 40 దేశాల దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉద్యమం దేశంలోని 28 ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కోచింగ్ సెంటర్లు, కళాశాలలు, హాస్టళ్లు, లైబ్రరీలు వంటి విద్యార్థుల వేదికల ద్వారా యువత గొంతుకును జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సమాజానికి ఉపయోగపడే తన విజ్ఞానం, అనుభవాలను యువతతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రజల మధ్యకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. సంపద శాశ్వతం కాదని, మనిషి చేసిన సేవా కార్యక్రమాలే గుర్తింపును తెస్తాయని మహాత్మా గాంధీ సూక్తిని ఉదాహరించారు. ఆర్థిక ప్రగతి అంటే కేవలం సంపద కూడబెట్టడం కాదని, ధర్మబద్ధంగా జీవిస్తూ దాన్ని సమాజ ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై కీలక సమావేశం జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ తో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణలపై పలు ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జోన్లో 2 పడకల గదుల ఇళ్ల పేరుతో జరుగుతున్న మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆల్వాల్ పిఎస్ పరిధిలో ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న 3 అరెస్టు చేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. పుష్పలత, విశాల్, మహేందర్ సింగ్ లను అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు ఈ కేసులో మరో 4 కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ 2 పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ ఒక్కొక్క నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గానికి చెందిన నాయకులు హైదరాబాద్ లోని గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆ తర్వాతే బస్సు యాత్ర చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గాంధీ భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో గాంధీ భవన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నీట్ పరీక్షా పేపర్ లీక్ వ్యవహారంపై ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పరీక్ష పేపర్ లీక్ చేశారని ఆయన విమర్శించారు. ఈ ఘటన వల్ల సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమైందని ఆయన అన్నారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముద్రాజ్ ఆధ్వర్యంలో నారాయణగూడలో నిర్వహించిన చాట్లోనికి గూంజ్ విద్యార్థి ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే శక్తి ఉంటేనే ఆ రాష్ట్రంలో అడుగు పెట్టాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణను ఎడారిగా మార్చే ప్రాజెక్టులపై పుష్పేట్ వేదికగా గళం విప్పాలని ఆమె పిలుపునిచ్చారు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులను కూడా వ్యతిరేకించాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటనపై స్పందించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. మైలార్దేవపల్లి పరిధిలో 2 ప్రమాదకర అంతరాష్ట్ర నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ మైలార్దేవపల్లి పోలీసుల సంయుక్త చర్యల్లో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. మెహఫిల్ హోటల్ సమీపంలో బోలేనో కార్లు అడ్డుకుని నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు, 7 సజీవ బుల్లెట్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 5 లక్షల విలువైన సొత్తు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేసు మున్సిపాలిటీ పరిధిలోని పెదకంజర్ల శివారులో హెచ్ఎండిఏకు కేటాయించిన భూమిలో ఏర్పాటు చేసిన గుడిసెలను అధికారులు తొలగిస్తున్నారు. 120, 121, 125 సర్వే నెంబర్లలోని 214 ఎకరాల అసైన్డ్ భూమిని గతంలో రెవెన్యూ అధికారులు హెచ్ఎండిఏకు అప్పగించినట్లు సమాచారం. అయితే 125 సర్వే నెంబర్ పరిధిలోని 5 ఎకరాల స్థలంలో సుమారు 45 మంది అక్రమంగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య ఆ గుడిసెల తొలగింపు చర్యలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఈసీ సజ్జనార్ ఆదేశాల మేరకు చౌథాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చార్మినార్ జోన్ డీసీపీ కరే కిరణ్ ప్రభాకర్ పర్యవేక్షణలో చేపట్టిన ఈ డ్రైవ్ లో హోటళ్లు, పాన్ షాపులు, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల గుర్తింపు, గంజాయి సహా నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా నిరోధం, పదునైన ఆయుధాలు, చట్టవిరుద్ధ వస్తువుల స్వాధీనంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యమని ఇన్స్పెక్టర్ బ్రహ్మమురారి కాసాని తెలిపారు. యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడేందుకు రాజేంద్ర నగర్ పోలీసులు మరో ముందడుగు వేశారు. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు అనే సందేశంతో రాజేంద్ర నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు వంటి కీలక అవయవాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని తెలిపారు. హెచ్ఐవి, హెపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆసుపత్రి ఎదుట నిర్వహించిన ఈ ఆందోళనలో శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల, వేములవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 26,000 రూపాయల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడిచినా అమలు చేయలేదని సిఐటియు నాయకులు ఆరోపించారు. హనుమకొండ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ పట్టణంలోని చైతన్యపురి ప్రాంతంలో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎంఓలు ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు కూడా చేశారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం ముర్రిచెట్టుపాలెం గ్రామపంలో దొంగలు హల్చల్ చేశారు. ఈవేళ తెల్లవారుజామున గుర్తులేని వ్యక్తులు ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయం కావడంతో ఎవరూ లేని సమయంలో దుకాణంలోకి చొరబడి దుండగులు తమ పని పూర్తి చేసుకున్నారు. సుమారు తెల్లవారుజామున 2:30 సమయంలో దుకాణం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు గళ్లాపెట్టెలో ఉన్న నగదుతో పాటు నిత్యావసర సరుకులైన ఆయిల్ డబ్బాలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఈ సందర్భంగా అర్చకులు 108 కలశాలతో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కళాశాలలోని వివిధ ఫలరసాలు, పంచామృతాలు, జల ఫలాలు, శుద్ధ జలంతో శ్రీ స్వామివారు అమ్మవార్లకు అభిషేకం చేశారు. అంతకుముందు స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు ఉదయాన్నే గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు ఈ జలాలు చేరుకున్నాయి. 500 క్యూసెక్కులతో మొదలుపెట్టి క్రమంగా నీటి విడుదలను పెంచనున్నారు. తాగునీటి అవసరాల కోసం 1 టీఎంసీ నీరు కేటాయించినట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. ఈ సాగర్ నీరు నుంచి పాలేరు వరకు కాలువ ద్వారా నీటి సరఫరా కానుంది. దాంతో కాలువలపై ఉన్న మేజర్లకు నీటి విడుదల ఉండదని స్పష్టం చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మంగపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్డే హేమంత్ సదారావు పాల్గొన్నారు. అకినేపల్లి, మల్లారం, బ్రాహ్మణపల్లి, రాజుపేట గ్రామాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఉప సర్పంచులు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తరలి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ మాట్లాడుతూ ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తున్నారన్న ప్రచారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ వేతనం ప్రకటించాలని కోరారు. శంషాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో 3 రోజులుగా కొనసాగిన బోడ్రాయ్ ప్రతిష్ఠ ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు గ్రామ ప్రజలు ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు మాజీ కౌన్సిలర్ చెన్నం అశోక్ తన ఇంటి నుంచి ప్రత్యేకంగా బోనం సిద్ధం చేసి జోగిని శ్రీ నిషాక్రాంతి ద్వారా అమ్మవారికి సమర్పించారు. అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు, బ్యాండ్ మేళాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మదిర డిపోకు చెందిన బస్సు మదిర నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా రద్దీ కారణంగా సీటు విషయంలో ప్రయాణికుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వలేదన్న కారణంగా మహిళల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. బస్సులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని మహిళలను శాంతింపచేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+.